ఈరోజు నేను శాంతిపురంలో ఒక సంతకెళ్ళా. ఆ సంతకెళ్తే ఒక రైతు ఉన్నాడు, మంచి ఆటో ఉంది. కూర్చుని ఏంటబ్బా పెట్రోల్ ధరలు బాగా పెరిగినాయి కదా అని అడిగిన. లేదే పెరగలేదే అన్నాడు. నాకు అర్థం అలా. అప్పుడేం చెప్పాడు సార్, అయ్యా నేను ఆంధ్రాలో పెట్రోల్ కొట్టించుకోను, కర్ణాటకలోనే పెట్రోల్ కొట్టించుకుంటాను అన్నాడు. డీజిల్ 88, పెట్రోల్ 102. అవునా కదా? కర్ణాటక పెట్రోల్ బంక్ ఇటు, ఆంధ్ర పెట్రోల్ బంక్ అటు. ఇటు నుంచి అటు వెళ్తే 10 రూపాయలు బాధుడే బాధుడు. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చూశారు కదా, నారా లోకేష్ గారు ఎలక్షన్స్ ముందు ఆయన యువగళం పాదయాత్ర చేశారు కదా, అప్పుడు ఈ పెట్రోలు డీజిల్ రేట్ల మీద ఆయన చాలా ఒక ఫన్ వేలో చెప్పుకుంటూ వచ్చారు. ఇది కర్ణాటక బోర్డర్లో ఎంత ఉంది, ఈ బోర్డర్ దాటితే ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది, అది ఇది అని చెప్పేసి ఆయన రేట్స్ కంపేర్ చేస్తూ సటైరికల్గా మాట్లాడారు. ఆయన అప్పట్లో ఇది పెట్రోల్ బంకులు పెట్రోల్ కొట్టిస్తూ, ఇదిగో నేను కర్ణాటకలో పెట్రోల్ కొట్టించా ఎంత అని సెల్ఫీ దిగటం, ఆంధ్రాలో పెట్రోల్ బంక్ బోర్డర్ ఊళ్ళు ఉంటాయి కదా, మళ్ళీ ఇటుపక్క ఆంధ్ర పెట్రోల్ బంకులు పెట్రోల్ కొట్టించి ఇదిగో ఇంత అని చెప్పేసి ఆయన సెల్ఫీలు దిగి పెట్టేవారు. ఇప్పుడు అదే ఆయనకి సెల్ఫ్ గోల్ అయిపోయింది. ఆ సెల్ఫీలే సెల్ఫ్ గోల్ అయిపోయి ఇప్పుడు ఎలాగంటే తాజాగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా మండిపోతున్నాయో అనేటువంటిది ఎవరో కాదు, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి సురేష్ గోపి. ఆయన స్టార్ కూడా, మలయాళం స్టార్ హీరో. ఆయన తెలుసు కదా మనకి, బీజేపీ తరఫున ఆయన ఇప్పుడు మినిస్టరు, అది పెట్రోలియం శాఖ మంత్రి. ఆయన రాజ్యసభలో ఒక ప్రశ్నకి రిటర్న్ రిప్లైగా చెప్పారు. దాంట్లో ఏంటంటే, పెట్రోల్ అండ్ డీజిల్ ఆర్ కాస్ట్లీయెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లార్జ్లీ బికాస్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యాట్ ద స్టేట్ చార్జెస్. వ్యాట్ అని స్టేట్ గవర్నమెంట్ వేస్తుంది. పెట్రోల్ రేట్ అనేటువంటిది సెంట్రల్ ఫిక్స్ చేస్తుంది, దానికి వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు, అది స్టేట్ డిసైడ్ చేస్తుందన్నమాట. ఏ స్టేట్కి ఆ స్టేట్, లేదా యూనియన్ టెరిటరీ అంటాం కదా కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, ఇప్పుడు ఇది గోవా, డయ్యూ, డామన్, అండమాన్ ఇలాంటివి అనమాట. మన పాండిచ్చేరి, మనకు దగ్గరలో చెప్పాలంటే యానం, ఇలాంటి చోట వ్యాట్ అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఏ స్టేట్కి ఆ స్టేట్ డిసైడ్ చేసుకోవచ్చు. సో కాస్ట్లీయెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ అండ్ డీజిల్ లార్జ్లీ బికాస్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యాట్ ది స్టేట్ చార్జెస్. స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ ఎక్కువ ఛార్జ్ చేస్తుంది కాబట్టి పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. వైల్ స్మాలర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ సచ్ యాజ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ హ్యావ్ ద లోయెస్ట్ ఫ్యూయల్ ప్రైసెస్ అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ద రాజ్యసభ ఆన్ మండే. రాజ్యసభలో ఇచ్చిన రిప్లై అనమాట ఇది. A liter of petrol in Amaravati, the capital city of Andhra Pradesh, costs 109.74 into 109 రూపాయల చిల్లర. While the same Andaman and Nicobar Islands comes for 82 rupees, 82.46 అన్నారు, అంటే 82 రూపీస్ చేంజ్ అనమాట. అంత డిఫరెన్స్ ఉంది చూడండి. అకార్డింగ్ టు ఏ రిటర్న్ రిప్లై బై మినిస్టర్ ఆఫ్ స్టేట్ for petroleum and natural gas, Suresh Gopi, in response to a question, disparities in fuel prices. The final selling price of petrol and diesel include excise duty fixed by the central government and value added tax fixed by the respective state or union territory governments. He said, adding that the rates vary across the country due to vary from state to state. NDA ruled Andhra Pradesh charges the highest VAT of 29.06 per liter on petrol. చూసారా ఎందుకు అంత రేట్ ఉందంటే, 109 చిల్లర ఎందుకు ఉందనంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యాట్ అనేటువంటిది హైయెస్ట్ 29 రూపాయలు వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్లో ఛార్జ్ చేస్తున్నారు. వైల్ ద సేమ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ జస్ట్ 0.82 per liter, 82 పైసలు మాత్రమే అక్కడ వసూలు చేస్తున్నారు అనమాట. ది వ్యాట్ ఈజ్ levied on top of 21.90 a liter charged by the central government as excise duty. Similarly, diesel in Andhra Pradesh, ఆంధ్రప్రదేశ్లో డీజిల్ 97 రూపాయల చిల్లర, 97.57 per liter ఆఫ్టర్ అకౌంటింగ్ ఫర్ 21.56 a liter వ్యాట్. దీనికి డీజిల్కి కూడా వ్యాట్ అంతా 21.56, పెట్రోల్కి వ్యాట్ 29.06. ది రేట్ ఫర్ ద ఫ్యూయల్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఇదే డీజిల్ రేటు 78 రూపాయల చిల్లర, 78.05 per liter. అక్కడ వ్యాట్ ఎంత అంటే 0.77 per liter. సో ఇది మన పరిస్థితి.
ఇంకా రకరకాల స్టేట్స్లో ఎలా ఉందనేటువంటిది. బీజేపీ ఆల్సో హై ఇన్ సెవరల్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ ఇంక్లూడింగ్ మధ్యప్రదేశ్, క్యాపిటల్ భోపాల్, అక్కడ 106 రూపాయలు పర్ లీటర్. పాట్నా 105 రూపాయలు పర్ లీటర్. వేర్ బీజేపీ గవర్న్స్ ఇన్ కోయిలేషన్ విత్ జేడీయూ. జైపూర్ ఇన్ రాజస్థాన్ 104 రూపాయలు. ముంబై 103 రూపాయలు పర్ లీటర్. తృణమూల్ కాంగ్రెస్ రూల్డ్ వెస్ట్ బెంగాల్లో పెట్రోల్ కాస్ట్ 105 రూపాయలు పర్ లీటర్ ఇన్ కలకత్తా. అమాంగ్ ద మెట్రోస్, ఢిల్లీ ఆల్వేస్ హ్యాడ్ ద చీపెస్ట్ ఫ్యూయల్ యాజ్ ఇట్ లెవీడ్ లోయర్ ట్యాక్సెస్. పెట్రోల్ ఈజ్ ప్రైస్డ్ 94 రూపీస్ ఢిల్లీలో లీటర్, యాజ్ ఇట్ లెవీస్ 15.40 పర్ లీటర్ వ్యాట్. అక్కడ వ్యాట్ తక్కువ కాబట్టి. అదర్ స్టేట్స్ వేర్ పెట్రోల్ ప్రైస్ ఎక్సీడ్ 100 పర్ లీటర్ ఇంక్లూడ్ ఒడిస్సా 101 రూపాయలు భువనేశ్వర్లో, కర్ణాటక 102 రూపాయలు బెంగళూరు, తమిళనాడులో 100 రూపాయలు చెన్నైలో, జమ్మూ అండ్ కాశ్మీర్ 100 రూపాయలు శ్రీనగర్లో, ఇలాగ రకరకాలు. సో వ్యాట్ అనేటువంటిది దాదాపు 29 రూపాయలు వ్యాట్ తోటి 109 రూపాయలు పెట్రోలు, అలాగే డీజిల్ 97 రూపాయలు. ఇదండి పరిస్థితి. నారా లోకేష్ గారు ఇప్పుడు మరి సెల్ఫీలు పెడతారా, ఎలాగా మళ్ళీ ఒకసారి కర్ణాటక వెళ్ళి అక్కడ ఇక్కడ కూడా కొట్టించుకుని పెట్రోల్ ఏమన్నా మరి కంపారిజన్స్ పెడతారా ఏంటి అనేటువంటి చూడాలి అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చ అయింది.